హలో అండి, మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటున్నాను. ఏంటంటే ఇవి వాము అండ్ జీలకర్ర అన్నమాట. ఈ జీలకర్రని వాముని కొంచెం దూరగా వేయించుకున్నాను. ఎందుకంటే నేను కడప స్టైల్లో మీకు కారాలు అంటాము, మిక్చర్, అవి ఎలా తయారు చేస్తారో మీకు చూపించబోతున్నాను. శనగపిండిని తీసుకున్నాను. అందులో చూడండి, ఇవి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాము. అలాగే అందులో మేమైతే కొంచెం కారం బాగా తింటామండి. సో కారంగా ఉండడానికి కొంచెం మిర్చి వేస్తున్నాము. అలాగే చూడండి, మరి సాల్ట్ కూడా మనకి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఓకేనా? ఇదే విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. చాలామంది ఇందులో మరి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఏమి యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే బియ్యం పిండిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా చేస్తే వాము వేయడం వలన చాలా టేస్ట్ వస్తాయండి. ఈ కారాలు చాలా బాగుంటాయి. మరి ఇందులో మనం తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చాలా తగినంత వాటర్ వేసుకోవాలి. ఓకేనా? ఇలా పిండిని బాగా కలిపి పెట్టుకోవాలండి. కొద్దిసేపు నానబెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒత్తుకోవడమే. మరి మీరు ఏ విధంగా చేస్తారు? చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. వాము వేయడం వలన మనకి చాలా టేస్ట్ వస్తాయండి. చాలా హెల్తీ కూడా, చాలా మంచిది. ఫైనల్గా ఈ విధంగా అయితే తయారైపోయాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మేమైతే ఇదే విధంగా చేసుకుంటాము. రెండు సైడ్ల అలా కాల్చుకుంటాము. ఎంత టేస్ట్గా ఉంటాయంటే, మనం జీలకర్ర వేసినప్పుడు మిషన్లో వేసి పిండిని వేసి కారాల్లాగా ఒత్తుతాం కదా, అలాంటప్పుడు మనకి జీలకర్ర అవన్నీ హోల్స్లో అడ్డుపడకుండా పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఈ విధంగా చాలా చాలా రకాలు చేసుకోవచ్చు. నేనైతే 2 రకాలు మాత్రమే వత్తాను. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మరి చూడండి ఎలా ఉన్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి.